రెండవ శ్లోకం. ఆత్మానాత్మ పదార్థౌ ద్వౌ భోక్తృభోగ్యత్వ లక్షణౌ బ్రహ్మైవాత్మా నా దేహాది ఇది వేదాంత డిండిమః. ఇది రెండవ శ్లోకం. అంటే ఈ రెండో శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నాడు? ఆత్మ అనాత్మ పదార్థౌ ద్వౌ. ఆత్మ అనాత్మ అనేటటువంటి రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా భోక్తృభోగ్యత్వ లక్షణ. ఒకటి భోక్త, రెండోది భోగ్యమైనటువంటి వస్తువు అని చెప్తూ బ్రహ్మైవాత్మ నా దేహాది. ఆత్మ అనేది బ్రహ్మము, అంతేగాని దేహమే ఆత్మ కాదు. దేహం బ్రహ్మ కాదు, దేహం ఆత్మ కాదు. ఆత్మ అంటే బ్రహ్మం, అంతేగాని దేహం కాదు. ఇది వేదాంత డిండిమః. ఈ విషయాన్నే వేదాంత డిండిమని చెబుతూ ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తులోనూ ఉన్నటువంటిది ఏమిటి అంటే, సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది ఏమిటి అంటే ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మ అనేది నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది. అంటే భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటల్లోనూ కూడా ఈ ఆత్మ అనేది ఉంటుంది. ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రళయకాలంలో చరాచర జగత్తంతా కూడా నశించిపోతుంది అనే విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం. జగత్తంతా నశించిపోయినప్పటికీ, ప్రళయం సంభవించినప్పటికీ ఆత్మ మాత్రం మిగిలే ఉంటుంది. ప్రళయం జరిగిన తర్వాత ఈ జగత్తంతా శూన్యమైపోతుంది. అప్పుడు శూన్యాన్ని ఆక్రమించి ఉండేదే ఆత్మ అని మనం చెప్పుకున్నాం గతంలో. ఆత్మ అంటే బ్రహ్మము, ఈ విషయాన్ని మర్చిపోకండి. ఆత్మ అనే పదం చాలాసార్లు వాడతాం మనం. ఆత్మ అంటే బ్రహ్మము అని అర్థం. ఇప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, జగత్తంతా నశించిపోయినప్పటికీ మిగిలి ఉండేది ఆత్మ ఒక్కటే. కాబట్టి మోక్ష మార్గంలో వెళ్ళదలుచుకున్నటువంటి వాడు, మోక్షగామి అయినటువంటి వాడు, మోక్షం పొందాలి అని అనుకున్నవాడు ఎవరైనా సరే ఆత్మ అనాత్మ ఈ విషయాలు గట్టిగా తెలుసుకోవాలి. ముందుగా చేయవలసిన పని అది. అంటే సత్యము అసత్యము ఈ విషయాలు తెలుసుకోవాలి. అదే మాటను మొట్టమొదటి చెప్పాడు చూడండి. ఆత్మ అనాత్మ పదార్థం ద్వౌ. ఆత్మ అనాత్మ అనే పదార్థాలు రెండు ఉన్నాయి అన్నాడు. ఏది ఆత్మ, ఏది అనాత్మ? సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది ఆత్మ, అలా కానటువంటిది అనాత్మ. అంటే దీని మీద శంకర భగవత్పాదుల వారు ఒక పుస్తకం రాశారు. ఆత్మానాత్మ వివేచనము అని ఒక చిన్న పుస్తకం రాశారు. ఒక 40-50 పేజీలు ఉంటుంది, అంతకన్నా పెద్దగా ఉండదు. చాలా చిన్న పుస్తకం. ఇందులో ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అనే విషయాలు వివరించారు. అందులో ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే, మనం కూడా తెలుసుకునేటటువంటి విషయం ఏమిటి అంటే, ఈ చరాచర జగత్తులోనూ సత్యము నిత్యము శాశ్వతమైనది ఏమిటి? ఆత్మ ఒక్కటే, బ్రహ్మము ఒక్కటే. ఇదే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది. మరి దృశ్యమానమైనటువంటి జగత్ ఏమిటయ్యా? బ్రహ్మం ఒక్కటే సత్యం శాశ్వతమైంది అన్నారు, బాగుంది. మరి కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ జగత్తంతా బ్రహ్మమేనా? మరి ఇది మనకి శాశ్వతంలాగానే కనిపిస్తూ ఉన్నది కదా. ఎందుకంటే మా ముత్తాత గారు ఇల్లు కట్టాడు, మా తాతగారు అందులోనే ఉన్నాడు, మా నాయన అందులోనే ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా అదే ఇంట్లో ఉన్నాను, ఆ ఇల్లు శాశ్వతంగానే ఉంది కదా. మా ముత్తాతల నాడు ఇప్పుడో పొలం కొన్నారు మాకు, ఆ పొలం మా పేరునే ఉంది, అప్పుడు మా పేరునే ఉంది, తరతరాలుగా ఇలా వస్తూ ఉన్నది, ఇవాళ కూడా నా పేరునే ఉంది. మరి ఇది కూడా మాకు శాశ్వతంగా ఉన్నటువంటిదే కదా. పూర్వకాలంలో ఎవరో ఒక జమీందారు గారు మా ముత్తాతకి ఆయన యొక్క పాండిత్యాన్ని మెచ్చుకున్నటువంటి వాడై
ఒక అగ్రహారాన్ని బహుకరించాడు. ఆ అగ్రహారము ఇవాళ కూడా మా పేరునే ఉంది. మా పేరుతోనే అగ్రహారం పిలువబడుతూ ఉన్నది. మరి అది కూడా శాశ్వతమైనటువంటిది అని అనిపిస్తోంది కదా. ఇది అనుమానం, మానవుడికి వచ్చే అనుమానం ఇదే. ఇప్పుడు ఇంకో విషయం చూడండి. అడయారులో మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టు అనేది ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉందో తెలియదు. అది ఎన్ని చదరపు కిలోమీటర్లు ఆక్రమించిందో ఇవాళ మనకి చూస్తూనే ఉన్నాం మనం. మరి ఇంతకాలం నుంచి ఉంది, ఇది శాశ్వతమైందే కదా. మరి బ్రహ్మ ఒక్కటే శాశ్వతమైనటువంటిది, మిగిలినవి శాశ్వతం కాదు అని అంటారు ఏమిటి? దృశ్యమానమైనటువంటి ఏవి కూడా శాశ్వతం కాదు అని చెప్తున్నారు మీరు, కానీ ఇవి శాశ్వతంగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్క విషయం చూడండి, దీనికి సమాధానం చూడండి. మనం ఏం చెప్పాము? దృశ్యమానమైనటువంటివన్నీ కూడా అశాశ్వతము, ఇవి ఏవి కూడా ఉండవు, నాశనం అయిపోతాయి అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు చెప్పిన లెక్క ప్రకారం మీ ముత్తాతల నాడు ఎప్పుడో ఒక పొలం కొన్నారు. ఆ పొలం అప్పటి నుంచి మీ ముత్తాతల దగ్గర నుంచి తాతలకు వచ్చింది, తాతల దగ్గర నుంచి తండ్రులకు వచ్చింది, తండ్రుల దగ్గర నుంచి మీకు వచ్చింది, మీ దగ్గర నుంచి మీ పిల్లలకి వెళ్తుంది. నిజమే, అది మీకు శాశ్వతంగా ఉన్నట్టుగానే అనిపిస్తోంది. సరే, ఇక్కడ చిన్న సమాధానం చెప్పండి. ఆ పొలాన్ని కొన్నటువంటి మీ ఆ ముత్తాత గారి తాతగారు ఆయన ఉన్నారా? మీ ముత్తాత గారు ఉన్నారా? మీ తాతగారు ఉన్నారా? మీ తండ్రి గారు ఉన్నారా? మరి వాళ్ళంతా ఏమైపోయారు? కొన్నటువంటి వాళ్ళు లేరా? వాళ్ళు కొన్నటువంటి ఆస్తి మాత్రమే ఉందా? ఇక ఇంకో మాట, అడయారులో మర్రి చెట్టు ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉందోనండి. నిజమే, ఇంకా ఎంతకాలం ఉంటుంది? ఇంకో 1000 సంవత్సరాలు ఉంటుందా? ఏమైనా గ్యారంటీ ఉందా ఇందులో? లేదు. ఎందుకని? దృశ్యమానమైనటువంటివి మర్రి చెట్టుతో పాటుగా అనేకమైనటువంటి వృక్షాలు నాశనం అయిపోయినాయి కదా. ఇది ఒక్కటే కాదుగా, అనేకమైనటువంటి నాశనం అయిపోయినాయి. కార్యరాజులు రాజ్యములు కలిగవే వారేరి, వాళ్ళ రాజ్యాలు ఏమైనాయి? వాళ్ళు ఏమైపోయారు? రవి అస్తమించనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యము అన్నాం మనం. మన దేశంలో సుమారు 300 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించింది. మరి వాళ్ళు లేరు ఇప్పుడు, ఇక్కడికి వెళ్ళిపోయారుగా. అలాగే ప్రపంచంలో మిగిలిన దేశాలను కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా. మరి శాశ్వతం ఏది ఇక్కడ? ఏ మహారాజు శాశ్వతంగా ఉన్నాడు? బలిచక్రవర్తి, శివచక్రవర్తి వాళ్ళు కూడా శాశ్వతం, పేరు మాత్రమే ఉన్నది వాళ్ళది. కాబట్టి దృశ్యమానమైనటువంటిది ఏది కూడా శాశ్వతం కాదు. ఈ విషయాన్నే గుర్తించండి. కంటికి కనిపించేటటువంటిది ఏది కూడా శాశ్వతం కాదు. ఇవి శాశ్వతమైనటువంటివి కాదు, ఇవన్నీ నశించిపోయేవి. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నది ఏమిటి అంటే, దృశ్యమానమైనటువంటిది అంతా కూడా భ్రమ. ఇది మాయ కాదు, భ్రమ. మాయ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మీకు కనిపిస్తుంది, అది మాయ. ఉన్నది లేనట్టు కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. గారడీ వాడు చేసేది మాయ. వాడు ఏదో చేతిలో 4 వేపాకులు తీసుకుని ఇలా అనేసి దాన్ని ఏదో ఉష్ అంటాడు. ఆ చేతిలోంచి ఒక పాము తేలో వచ్చేస్తుంది బయటికి. ఇది మాయ. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది, అది మాయ ఇక్కడ. అంతేగాని ఈ జగత్తు మాయ కాదు. లేనటువంటి జగత్తు నీకు ఉన్నట్టుగా కనిపించటల్లా. జగత్తు లేకపోవటం ఏంటి? ఉందిగా. నువ్వు ఉన్నావు ఇక్కడ ఎదురుకుండా. నువ్వు ఉన్నావో లేదో నీ చేతిని గిల్లి చూసుకో ఒకసారి, నీకు నొప్పి కలుగుతుంది.
మనం చెయ్యిని ఇలా ఎప్పుడైతే గెలుకున్నామో మనకి నొప్పి అనేది కలుగుతుంది. మనం ఉన్నామో అనే సంగతి మనకి తెలుసు. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి తెలుసు. అంతా తెలుస్తూనే ఉంది. మరి ఇక్కడ లేనిదే ఉంది? నువ్వు ఉన్నావు ఇక్కడ. నీ ఎదురుకుండా నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చేసే అల్లర్లు కనిపిస్తున్నాయి, నీ దొడ్లో ఉన్నటువంటి గుడ్డు గోదా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ లేనటువంటిది ఏమున్నది? అంతా ఉంది. మరి కాబట్టి ఇది మాయ కాదు, లేనిది ఉన్నట్టుగా కనిపించట్లా, ఇదంతా ఉన్నదే. మరి ఇదంతా కూడా శాశ్వతం కాదు అని అంటున్నాం కదా. శాశ్వతం కాదు అంటే అర్థం ఏమిటి? నిన్న ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉన్నది, అది సత్యము, నిత్యము, శాశ్వతము అని. కానీ ఇక్కడ అలా ఏం జరగటం లేదు. మొన్న ఉన్నటువంటి నీ తాతగారు నిన్న చచ్చిపోయాడు, నిన్న ఉన్నటువంటి నీ తండ్రి ఇవాళ చచ్చిపోయాడు. నువ్వెప్పుడు పోతావో తెలీదు. పోవా? నువ్వేనా శాశ్వతమా ఇక్కడ? కాదు కదా. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కూడా మరణించి తీరవలసిందే. మరణమే ధర్మంగా కలిగినటువంటిది ఈ లోకం. అందుకే మర్త్యలోకం అని పిలువబడుతూ ఉన్నది. ఈ కారణం చేత ఈ చరాచర జగత్తు, దృశ్యమానమైనటువంటి జగత్తంతా కూడా మాయా అని అంటానికి లేదు, ఉంది, కానీ శాశ్వతం కాదు. అందుకే దాన్ని మిథ్య అని అంటున్నాం. జగత్తంతా కూడా మిథ్య అని అంటూ ఉన్నాం, మాయ కాదు, మిథ్య. మిథ్య అంటే నీ భావన ఉన్నది అని నువ్వు భావన చేస్తున్నావు. నువ్వు భావన చేస్తున్నావు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. లేదు అని అనుకున్నావు అనుకోండి, అప్పుడు జగత్తు కనిపిస్తుందిగా. ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. లేదు అనుకుంటే కనిపించదా? కనిపించదు. ఎందుకనంటే ఒక పిచ్చివాడు, మతిస్థిమితం లేనటువంటి ఒక పిచ్చివాడు, ఈ పిచ్చివాడికి నీకున్నటువంటి భావాలే ఆ పిచ్చివాడికి కూడా ఉంటాయా? చూడండి, ఒక్కసారి ఆలోచించండి. దేవలోకంలో అలా పోతూ పోతూ రంభ ఊర్వశి భూలోకంలో దిగారు. మంచి రద్దీగా ఉన్నటువంటి సమయంలో ఉదయం 9:30, 10 గంటల ప్రాంతాల్లో అలంకార సెంటర్లో దిగారు వాళ్ళిద్దరూ. లేదా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బీసెంట్ రోడ్లో దిగారు వాళ్ళిద్దరూ. ఒకవైపున రంభ, ఇంకోవైపున ఊర్వశి, ఇద్దరు దిగారు. జనం అంతా వాళ్ళ చుట్టూ చేరారు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా కనిపిస్తున్నారు కాబట్టి. వీళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయి? అందరికీ ఒకే రకమైన భావన ఉంటుందా? ఉండదు. అందరికీ ఒకే రకమైనటువంటి భావన అనేది ఉండదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. యవ్వనంలో ఉన్నటువంటి యువకుడికి ఉండే భావన వేరు, ఒక యువతికి ఉండేటటువంటి భావన వేరు. ఒకే వయసులో ఉన్న ప్రతి స్త్రీకి ఉండే భావన వేరు, పురుషుడికి ఉండే భావన వేరు. ఎందుకంటే వచ్చినటువంటిది ఒక స్త్రీ, రంభ ఊర్వశి, ఏదో ఒక స్త్రీ ఆవిడ. కాబట్టి స్త్రీలకు ఉండే భావన వేరుంటుంది, పురుషులకు ఉండే భావన వేరుంటుంది. అదే చిన్న పిల్లవాడు, 4-5 సంవత్సరాల పిల్లవాడు, అతడికి ఉండే భావన వేరుంటుంది. 80 ఏళ్ల వృద్ధుడు, అతడికి ఉండే భావన వేరుంటుంది. ఒక యోగీశ్వరుడు, సన్యాసి, వైరాగ్యం పొందినటువంటి వాడు, అతనికి ఉండే భావన వేరే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ భావన అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు. అలా ఉండదు. ఎవరి భావనని అనుసరించి వాళ్ళకి దృశ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. యద్భావం తద్భవతి. మీరు ఏమని భావన చేస్తూ ఉన్నారో అదే జరుగుతుంది, అదే మీకు కనిపిస్తుంది. అంతేగాని లేనటువంటిది ఉన్నట్టుగా మీకు ఎప్పుడూ కనిపించదు, ఉన్నది లేనట్టుగా అంతకన్నా కనిపించదు. అది కేవలం మాయ. కానీ ఇది మాయ కాదు. నీ భావనని బట్టి నీకు ఈ జగత్తు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే పిచ్చివాడి దృష్టిలో జగత్తు లేదు, యోగి పుంగవుడు యొక్క దృష్టిలో ఈ జగత్తు అనేది లేదు.
యోగేశ్వరుడి దృష్టిలో జగత్తు లేదు, పిచ్చివాడి దృష్టిలో జగత్తు లేదు. మరి ఎవరికి ఉంది? మన దృష్టిలో మాత్రమే, స్త్రీలు కానీ పురుషులు కానీ మన దృష్టిలో మాత్రమే జగత్తు అనేది ఉంది. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది. ఏమిటి అంటే, సృష్టి అనేది వ్యష్టిగాను సమిష్టిగాను జరుగుతూ ఉంటుంది. వ్యష్టి సృష్టి, సమిష్టి సృష్టి అని అంటారు. రెండు రకాలుగా ఈ సృష్టి అనేది జరుగుతుంది. వ్యష్టి అంటే గారడీవాడు చేసే సృష్టిని వ్యష్టి సృష్టి అంటారు. అలా అతడు సృష్టించినటువంటి ఈ జగత్తు, అతడు సృష్టించినట్టు ఆ వస్తువు అతడికి కనిపిస్తుంది. మహా అయితే పక్క ఉన్న ఒకళ్ళకో ఇద్దరికో కనిపిస్తుంది, అంతకన్నా మిగిలిన వాళ్ళకి కనిపిస్తుంది. గారడీవాడు సృష్టించినటువంటి ఆ వస్తువు ఒకళ్ళకో ఇద్దరికో కనిపిస్తుంది, అంతకన్నా ఎక్కువ మందికి కనిపించదు. అదే బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి, ఇది సమిష్టి సృష్టి. సమిష్టి సృష్టి అంటారు. ఈ సృష్టి అనేది ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ బ్రహ్మదేవుడు అంటే ఎవరు? లోకంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశి యొక్క మనస్సు. ఈ అన్ని మనస్సులు కలిపితే బ్రహ్మదేవుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు. మనం ఎదుర్కొన్నా ఒక పులి వచ్చిందనుకోండి, ఇది పులి అని మనం భావన చేస్తున్నాం. మనం అనుకున్నాం ఇది పులి అని అనుకుంటూ ఉన్నాం. మరి మన పక్కన వాడు కూడా పులి అనుకోవాలిగా, అనుకుంటున్నాడు. మన పక్కన ఉన్నవాడే కాదు, చూసినటువంటి ఏ జీవైనా సరే అది పులి అనే అనుకుంటారు. ఎందుకని? ఇది బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి, సమిష్టి సృష్టి. అందరి మనస్సులో కలిపినటువంటి వాడు బ్రహ్మ. మన మనస్సుతో ఏమైతే అనుకుంటున్నామో అదే మన కళ్ళకి కనిపిస్తుంది. ఒక సంగీతం వింటున్నాం మనం, ఈ సంగీతం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది అని కనుక మనం భావిస్తే అది మనకి ప్రశాంతతనిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఈ భావన అనేది మనసులో ఉంటుంది. ఎదురుకుండా ఉన్నటువంటి ఈ జంతువుని చూసి ఇది పులి అని అనుకుంటూ ఉన్నాం మనం. ఈ పులి అనే భావన నీ మనసులో కలుగుతుంది. ఇప్పుడు ఇది పులి అనేటటువంటి భావన నీ ఒక్కడికే కాదు, అందరి మనస్సులు కలిసినటువంటిది బ్రహ్మదేవుడు. అందుచేతనే బ్రహ్మ సృష్టించినటువంటి ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి అన్నీ కూడా అందరికీ సమానంగా ఒకటిలాగానే కనిపిస్తాయి. అందరి మనస్సులు కలిసినటువంటి సృష్టి అది. అందుకే దాన్ని సమిష్టి సృష్టి అని అంటారు. అదే గారడీవాడు సృష్టించాడనుకోండి, గారడీవాడు తాడుని తీసుకుని పాము చేశాను అన్నాడు, పాముని ఆ తాడు నేల మీద పడేసాడు, పాము అయింది, బరబరా పాకేస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అది తాడు కాదు పాము అని ఎంతమందికి కనిపిస్తుంది? కేవలం కొద్దిమందికి మాత్రమే, అందరికీ కనిపిస్తుంది అట్లా. ఎందుకనంటే అది వ్యష్టి సృష్టి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఈ జగత్తు కూడా, ఈ జగత్తు అనేది ఎవరికి కనిపిస్తుంది అంటే, లౌకికమైనటువంటి విషయాల్లో కూరుకుపోయినటువంటి వాడికి మాత్రమే ఈ చరాచర జగత్తు అనేది కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి కనపట్టాల, యోగీశ్వరుడికి కనిపించదు. యోగీశ్వరుడికి తన ముందు ఉన్నటువంటి ఈ జీవజాలం అంతా కూడా సర్వం బ్రహ్మమయము అని కనిపిస్తుంది. మరి మనకి ఇదంతా అనేక రకాలైనటువంటి జీవులు ఇక్కడ ఉన్నాయి అని కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా, ఈ జగత్తంతా కూడా భావన. నీ మనస్సులో నువ్వు ఏమైనా ఏ రకంగా భావన చేస్తున్నావో అదే జరుగుతోంది, అదే కనిపిస్తోంది. ఈ మనస్సు అనేది నువ్వు భావన చేస్తున్నావు కాబట్టి నీకు అలా కనిపిస్తోంది. ఒకవేళ నీకు వైరాగ్యం వచ్చేసింది అనుకోండి, నువ్వు గొప్పవాడు అయిపోయినావు, నీకు వైరాగ్యం వచ్చేసింది. అటువంటి సమయంలో వైరాగ్యం రావడమే కాదు, జ్ఞానోదయం కలిగింది. అప్పుడు నీకు అనిపిస్తుంది బ్రహ్మ ఒక్కడే సత్యము, నిత్యము, శాశ్వతమైనది, ఈ జగత్తంతా కూడా మిథ్య, అసలు ఇక్కడ ఏమీ లేదు అని అనిపిస్తుంది. ఆ సమయంలో ఈ యోగి పుంగవుడు తాను ఎదుర్కొన్నా ఉన్నటువంటి జగత్తునంతా చూడడం, అసలు అతనికి కనిపించదు. మనం ఇంకో మాట చెప్పాను చూడండి, మరణ సమయంలో బ్రహ్మానందం నుంచి బయటకు వచ్చినటువంటి మానవుడు
సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు సూర్యమండలానికి వెడతాడు అని చెప్పాం మొట్టమొదటిగా. అక్కడి నుంచి అర్చిరాజ మార్గం ద్వారా బ్రహ్మలోకం చేరతాడు అని చెప్పాం. ఆ సమయంలో సూర్యమండలము అనేదంతా కూడా దివ్యమైనటువంటి తేజస్సుతో కాంతితో నింపబడి ఉంటుంది, నిండిపోయి ఉంటుంది. మనం కళ్ళతో చూడలేం దాన్ని. అప్పుడు ఈ జీవుడు ప్రార్థిస్తాడు, బ్రహ్మానందం గుండా బయటకు వచ్చినటువంటి జీవుడు అప్పుడు ప్రార్థిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఓ పరమేశ్వర స్వరూపమా, నేను నీ యొక్క తేజస్సును చూడలేకుండా ఉన్నానయ్యా, నా శక్తి సరిపోవటం లేదు. కాబట్టి ఓ బ్రహ్మవాని యొక్క కాంతులు కొద్దిగా ఉపసంహరించుకోవలసింది, నీ కాంతులని కొంచెంగా తగ్గించుకోవలసింది, కొంచెం తగ్గించుకోవయ్యా అంటాడు. అప్పుడు సూర్యుడి యొక్క కాంతి తగ్గుతుంది, సూర్యుడి యొక్క కాంతి తగ్గుతుంది. ఆ తగ్గినటువంటి ఆ కాంతిలో దోవను చూసుకుంటూ ఈయన పెడతాడు ఈ జీవుడు. ఇప్పుడు ఇక్కడ అనుమానం, సూర్యుడి యొక్క కాంతి తగ్గినట్లయితే మరి లోకాలన్నీ చీకటితో నిండిపోవా? నిండిపోవు. ఎందుకని? సూర్యుడి యొక్క కాంతి తగ్గింది. ఎవరికి తగ్గింది? నీ ఒక్కడికే తగ్గింది అది. అంతేగాని జగత్తుకి అందరికీ ఆ సూర్యుడి యొక్క కాంతి అనే తగ్గల. నీ ఒక్కడి దృష్టిలోనే కాంతి తగ్గింది. కాబట్టి చూసేవాడి యొక్క దృక్పథంలో తేడా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. భక్తుడైనటువంటి వాడు, ముక్తుడైన ఒక వ్యక్తి ఎవరో తపస్సు చేస్తున్నాడండి, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిపుడే తపస్సు చేస్తున్నాడు, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి కనిపించాడు? హిరణ్యకశిపుడికి మాత్రమే కనిపించాడు. అంతేగాని ఆ పక్కన ఉన్నటువంటి జీవరాశికి ఎవరికీ కనిపించలేదే. అదే జరిగేది ఈ జగత్తు విషయంలో కూడా. ఇది మనకి మాత్రమే కనిపిస్తుంది. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ చరాచర జగత్తు అనేది కనిపిస్తుంది, మిగిలిన వాళ్ళకి కనిపించదు. అసలు అక్కడ లేదు. వాళ్ళ దృష్టిలో జగత్తు లేదు, మన దృష్టిలో జగత్తు ఉంది. అందుకే ఈ చరాచర జగత్తు అనేది శాశ్వతమైనటువంటిది కాదు, అది అశాశ్వతమైనటువంటిది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నీ ముత్తాతలు, తాతలు, తండ్రులు అందరూ మరణించారు, రేపో మాపో నువ్వు పోతావు, ఇక్కడ ఏమీ మిగలదు. ఇదివరకు స్థాపించినటువంటి రాజ్యాలు పోయినాయి, కట్టడాలు పోయినాయి, రాజభవనాలు పోయినాయి, మేడల మిద్దెలు అన్నీ నాశనం అయిపోయినాయి, ఏమీ లేవు, అన్నీ అశాశ్వతమే. మరి శాశ్వతంగా ఉండేది ఏమిటి అంటే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది ఒక్కడే, అదే ఆత్మ. అయితే అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాం, ఈ చరాచర జగత్తంతా కూడా అసత్యమైనటువంటిది. మోక్షగామి అయినటువంటి వాడు ముందుగా ఈ విషయాన్నే తెలుసుకోవాలి. ఈ జగత్తులో సత్యం ఏమిటి, నిత్యం ఏమిటి, శాశ్వతం ఏమిటి, అసత్యం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. అలా తెలుసుకొని అసత్యమైనటువంటి వాటన్నింటినీ కూడా వదిలిపెట్టేసి సత్యమైనటువంటి ఆత్మను ఒక్కదాన్నే చూడాలి. అదే మాట ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడు అంటే, బ్రహ్మైవాత్మ న దేహాది. ఆత్మ అంటే బ్రహ్మమే, అంతేగాని దేహం కాదు. నేను అంటే ఏమిటి? నేను అంటే ఆత్మ. నేను అంటే ఆత్మ, అంతేగాని దేహం కాదు. బ్రహ్మ అంటే ఆత్మ. ఆత్మ అనేది బ్రహ్మము, బ్రహ్మైవాత్మ నా దేహాది. ఈ దేహం అనేది ఆత్మ కాదు. దీని బృహదారణ్యకోపనిషత్తులో కథ చెప్పాడు. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ప్రకటన చేశాడు, ఆత్మ అనే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. ఈ ఆత్మను దర్శించినటువంటి వాళ్ళు ఆకలి దప్పికలు ఉండవు, కష్టాలు ఉండవు, రోగాలు ఉండవు, బాధలు ఉండవు, ఇవి ఏవి ఉండవు, అంతా సుఖమే ఉంటుంది అన్నాడు. ఈ మాట విన్నటువంటి దేవతలు, రాక్షసులు ఆత్మను గురించి తెలుసుకోవాలి అనుకున్నారు. వెంటనే మొత్తం రాలేరు కాబట్టి దేవతల తరఫున ఇంద్రుణ్ణి, అలాగే దానవుల తరఫున విరోచనుడు ఆయన్ని పంపించారు. అప్పుడు రాక్షసరాజు విరోచనుడు ఆయన్ని పంపించారు. ఇద్దరు వచ్చారు. ఇద్దరు బ్రహ్మ దగ్గర బ్రహ్మజ్ఞానం కావాలి అని అడిగారు.
సరే బ్రహ్మ వాళ్ళని అనేక రకాలుగా పరీక్ష చేసి చివరికి చెప్పాడు. మొట్టమొదటి ఏం చెప్పాడు? మీ కళ్ళలో కనిపిస్తూ ఉన్నటువంటిదే ఆత్మ పొండి అన్నాడు. కళ్ళల్లో ఏం కనిపిస్తోంది? మన యొక్క స్వరూపమే కనిపిస్తోంది. బ్రహ్మదేవుడు చెప్పిన మాటను నమ్మేసినటువంటి ఆ విరోచనుడు రాక్షసరాజు వెళ్ళిపోయాడు. మన కళ్ళలో కనిపిస్తున్నది ఏమిటి అంటే మన యొక్క రూపమే కాబట్టి దేహమే ఆత్మ అని ప్రచారం చేశాడు. అందుకే రాక్షసులంతా అజ్ఞానులు అయిపోయారు. అయితే ఇంద్రుడు మాత్రం ఆ విషయాన్ని నమ్మల. ఆయన చెప్పిన విషయాన్ని నమ్మల. మళ్ళీ 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 అనుమానాలు వచ్చి ఈ బ్రహ్మదేవుడిని మళ్ళీ మళ్ళీ అడిగాడు. అడిగి ఆయన యొక్క అనుమానాలని కూడా నివృత్తి చేసుకుని వెళ్ళిపోయి ఆత్మ అంటే ఏమిటి, నేను దేహం అంటే దేహము అనేది ఆత్మ కాదు, దేహం వేరు ఆత్మ వేరు అనే విషయాలు దేవతలకి చెప్పాడు. నేను అంటే ఆత్మ, అంతేగాని నేను అంటే దేహం కాదు అనే విషయాన్ని ప్రచారం చేశాడు. అందుకే దేవతలంతా అజ్ఞానులయ్యారు, రాక్షసులేమో అజ్ఞానులైపోయారు. కాబట్టి మోక్షగామి అయినటువంటి వాడు, మోక్షం పొందాలి అనుకున్నటువంటి వాడు ఎవరైనా సరే ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. బ్రహ్మైవాత్మాన దేహాదిహి. ఆత్మ అంటే బ్రహ్మము, అంతేగాని దేహం కాదు. నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ, అదే బ్రహ్మము. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే ఆత్మ అనాత్మ వివేచనము అనేది, వివేకము అనేది కలగాలి. దీన్నే నిత్యానిత్య వివేకము అని కూడా అంటారు. ఇది మనకు కావాలి అని చెప్తూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు ఈ యొక్క 2వ శ్లోకంలో.